ట్రైబల్ మ్యూజియం అరకులో ఉన్నది చాలా ఫేమస్. సో ఇది విజిట్ అయినప్పుడు అసలు లోపల ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అనేది ఈ వీడియోలో చూడండి. సో ముందుగా ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చేసాము. చాలామంది మ్యూజియమే కదా ఏముంటాయి అనుకుంటారు, కానీ డెఫినెట్గా విజిట్ అవ్వాలి. చాలా బాగుంటుంది ఈ మ్యూజియం. ఇన్సైడ్ ద మ్యూజియం, సో ట్రైబల్ మ్యూజియం టికెట్ వచ్చేసి అడల్ట్కి 60 రూపీస్ అండ్ చైల్డ్కి వచ్చేసి 5 to 10 years ఉంటే 30. టైమింగ్స్ 9 AM to 8 PM. సో మనకి ఇక్కడ మ్యూజియంలోనే ఇవన్నీ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. సో చూసారు కదా, ఇదేమో ప్యాడల్ బోటింగ్ అనమాట. సో ఇదే మొత్తం మ్యూజియం అనమాట. లోపల వెళ్తే మనకి ఉంటుంది, పైన చూసారు హెలికాప్టర్ సౌండ్ వస్తుంది. సో అది సెకండ్ డేకి థర్డ్ డేకి ఏం చేస్తారంటే, మామూలుగా 3500 కదా ట్రిప్కి, బట్ 2500 చేస్తారు, తగ్గించారనమాట. అందరూ ఎఫోర్డ్ చేయగలగాలి అని. చూడండి కనిపిస్తుందా? ఎస్. సో కొంచెం ఎంట్రన్స్ ముందు నడవగానే మీకు ఇక్కడ అన్ని ఫ్రేమ్స్ లాగా ఉంటుంది, మంచి ఫొటోస్ దిగడానికి. ఓకే, వాళ్ళ కల్చర్ అవన్నీ డిస్ప్లే చేసుకుంటూ ఉంటాయి. అండ్ వీళ్ళతో కూడా మనము మధ్యలో నిల్చొని అటు ఇటు చేయి వేసి కూడా మంచిగా ఫోటో దిగచ్చు. సో ఇంకా ముందు ముందు చాలా డిఫరెంట్వి ఉంటాయి. సో ఇది చూసారు కదా, వాళ్ళు అప్పుడు పండించినవి ఆర్ మిల్లెట్స్ డిఫరెంట్ అంటే మనం ఈ రోజుల్లో చూడలేని ఫుడ్స్ అన్నీ కూడా డిస్ప్లే చేశారు. అండ్ ఇవి షాపింగ్ కూడా చేయొచ్చు, మనకు కావాలి అంటే కొనుక్కోవచ్చు. అవి రీజనబుల్గా కూడా ఉన్నాయి ప్రైజెస్. మనకి మెయిన్గా ఇలా డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో వాళ్ళ సీడ్స్ వాళ్ళు పండించినవి కానివ్వండి, అండ్ అవి ఎంత హెల్దీ, వాళ్ళ కల్చర్ కూడా మంచిగా డిస్ప్లే చేశారు. సో ఇవన్నీ చూసి జనాలు కూడా ఇన్స్పైర్ అయ్యి అలాంటివి తింటారు అనే ఉద్దేశంతో. అండ్ అదే కాకుండా మనకి ప్రతి చోట స్టాచ్యూస్లా ఉంటాయి. సో కళ్ళు కూడా అప్పట్లో ఎంతగా తాగేటోళ్ళు ఇప్పుడు కూడా తాగుతున్నారు, అదొక మంచి హెల్దీ అనేది భావిస్తారు. అండ్ ఇక్కడ ఇట్లా స్టాచ్యూస్ ఉంటాయన్నమాట. పెద్దలు అప్పుడు ఎలా మాట్లాడేవాళ్ళు ప్రతిదానికి, అండ్ వాళ్ళు వాడే వెపన్స్ ప్రతి ఒక్కటి చాలా నీట్గా డిస్ప్లే చేశారు. అండ్ మీకు ఇప్పుడు ఒక గ్యాలరీ చూపిస్తాను, అక్కడ వాళ్ళు వాడినవి అన్నీ కూడా ఉంటాయి చూడండి. సో ఇవి వచ్చి వాళ్ళ దండలు, అప్పట్లో ట్రైబల్స్, సో వాళ్ళు ఎలాంటివి వాడతారు వాళ్ళ ఇంటి బయట అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఫొటోస్. అండ్ ఇది వచ్చి వాళ్ళ సంత. సో వాళ్ళ ఓన్ ఫార్మింగ్తో వాళ్ళు సంత పెడతారు అనమాట. అండ్ ఇవి వచ్చి రింగ్స్, చెవులకి సంబంధించినవి. ఇప్పుడు మీరు చూడబోయే ఫొటోస్ కంప్లీట్గా సంతం అనమాట. సో ఎవ్రీ ఫ్రైడే జరుగుద్ది. ఒకవేళ మీరు ఫ్రైడే అక్కడ ఉంటే డెఫినెట్గా విజిట్ అవ్వండి. ఇది వచ్చి వాళ్ళ వడ్డానం. ఆ రోజుల్లో ఆకు వైద్యం అలా చేసేవాళ్ళు అనమాట. నీళ్లు తెచ్చుకోవడానికి అన్ని బిందెలు మోసేవాళ్ళు. మెయిన్ గ్యాలరీకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఇది ఎంట్రన్స్ అనమాట మ్యూజియంకి. సో చూసారా, ఆదివాసీ దేవాలయం, సో వాళ్ళ టెంపుల్. ఇంకా ఇక్కడి నుంచి మనకి ఒక 6 to 10 రూమ్స్ అయితే ఉంటాయి. ఆ రూమ్స్లో ప్రతి రూమ్లో మనకి డిఫరెంట్ ట్రైబ్స్, వాళ్ళ కల్చర్, వాళ్ళు అసలు తినడానికి ఏం చేసేవాళ్ళు, హంటింగ్ ఎలా చేసేవాళ్ళు అనేది చాలా క్లియర్గా డిస్ప్లేలో ఉంటుంది. మ్యానికిన్స్తో మంచిగా క్లోతింగ్ వేసి మరి చూపిస్తారు. అండ్ అప్పట్లో ఇంట్లో వర్క్ ఎలా చేసుకునేవాళ్ళు, అండ్ మగవాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆడవాళ్ళు ఏం చేసేవాళ్ళు, సో తినడానికి కానివ్వండి, వాళ్ళు చేసే పనులు కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా నీట్గా డిస్ప్లే చేశారు. అండ్ అక్కడ రాసినవి కూడా చదవండి, మంచిగా టైం తీసుకొని ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా ఈ మ్యూజియం తర్వాత ఇదన్నీ అయిపోయాక ఇంకా మీకు షాపింగ్ ఉంది. ప్రైసెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయంట. ఇక్కడ మీరు సోనీర్స్ కొనుక్కోవాలంటే కొనుక్కోండి. అండ్ అదే కాకుండా చిన్నప్పుడు మనం ఏవైతే ఆడుకున్నామో అవి కూడా ఉంటాయి. అండ్ వీళ్ళు చెప్పిన రేట్స్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి. అండ్ ప్లీజ్ బార్గెన్ చేయకండి, బికాజ్ వాళ్ళు చాలా కష్టపడి స్టోర్స్ లోపల పెట్టుకొని రెంట్లు కట్టుకొని చేస్తున్నారు. సో రెస్పెక్ట్ దెమ్.